బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు వ్యాపార సంస్థలు కోల్పోయిన బాధితులు ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చుతున్నారు. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. చూస్తున్నాం. గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు వ్యాపార సంస్థలు కోల్పోయిన బాధితులు ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలో ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చుతున్నారు. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? గందరగోళ పరిస్థితులు ఏమైనా నెలకొని ఉన్నాయా? ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి ముందుగానే భారీగా పోలీసులు మోహరించారు కదా? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే గాంధీ భవన్లో కూడా పోలీసుల ఐ సెక్యూరిటీ కొనసాగుతుంది. గాంధీ భవన్ చుట్టూ కూడా పోలీసుల మొహరింపు ఉంది. ఒకవైపు వాటర్ ట్యాంక్ కావచ్చు, మరోవైపు ఫైర్ సేఫ్టీ బాల్స్తో కూడా గాంధీ భవన్లో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి కూడా కొద్ది రోజులుగా హైటెక్ సిటీకి సంబంధించిన ఆ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూల్చివేస్తూ వస్తుంది. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా మార్కింగ్ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఎందుకంటే మూసీ పరివాహక రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఏవైతే అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ల ఆ పరిధిలోని సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు, అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించిన నిర్మాణాలను మార్క్ చేస్తుంది. గత 2 రోజులకు సంబంధించి కూడా హైడ్రాకి సంబంధించి 16 బృందాలు ప్రత్యేకంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల ఆ చుట్టూ సంబంధించిన ఇళ్లను మార్క్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాన్ని కూడా మూసీ పరివాహక బాధితులు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మూసీ బాధితులకు సంబంధించి కూడా వాళ్ళు గత కొద్ది ఏళ్ళుగా కూడా తమ ఇళ్ల నిర్మాణం చేసుకున్నాం, మాకు సమయం ఇవ్వాలి, మిగతాకు సంబంధించి కూడా మేము అంటే ఇక్కడి నుంచి కూడా తరలి వెళ్ళామని కూడా వాళ్ళు అధికారులకు సంబంధించి కూడా మార్కింగ్ చేయనీయకుండా కూడా అడ్డుపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మొత్తంగా మూసీ పరివాహక సంబంధించి కూడా గత 6 నెలల ముందు కూడా GIS సిస్టమ్, జియో ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా కూడా అక్కడ ఏదైతే సర్వేలు మూసీకి ఇరువైపులా కూడా సర్వేలు నిర్వహించారు. ఆ సర్వేల ఆధారంగానే ఇప్పుడు ఇళ్ళకి సంబంధించిన కూడా ఆర్బీఎక్స్ కూడా మార్కింగ్ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఆర్బీఎక్స్ సంబంధించిన ఆ మార్క్ చేసిన ఇళ్ళనే హైడ్రా కూలుస్తుంది. ఇక ఈ 2 రోజులు శని ఆదివారాల్లో కూడా ఆ డెడ్ లైన్ గా పెట్టుకున్న నేపథ్యం అనేది. శని ఆదివారాల్లో కూల్చివేతలు కూడా పూర్తయ్యేలా కూడా కార్యాచరణ సిద్ధం చేసింది. కాబట్టి ఇక నిన్నకు సంబంధించి కూడా కొత్తపేట సంబంధించిన అక్కడ మార్కింగ్ కావచ్చు, మిగతాకు సంబంధించిన కొన్ని ప్రదేశాల్లో మూసి పరివాహకకు సంబంధించిన కొన్ని ఏరియాస్లో నిన్న మార్కింగ్ కూడా చేశారు. కొత్తపేటకు సంబంధించి కూడా మారుతి నగర్కి సంబంధించిన మార్కింగ్లో కూడా నిన్న కొంతమేర అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే నేపథ్యం అనేది. ఇక్కడ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అక్కడ చేరుకున్న నేపథ్యం లేదు. మరోవైపు ఇక బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పటలైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ ఇరు పార్టీలకు సంబంధించి కూడా మూసీ బాధితులకు సాంఘీభావం తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో కూడా మూసీ బాధితులతో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా భేటీ అయిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన అక్కడ ఏదైతే ఇల్లు అంటే తాత్కాలికంగా ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చెప్పింది. ఇక్కడ గతంలో కూడా గత 10 ఏళ్లలో మూసీకి సంబంధించిన పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ చెరువులు నాలాలు కూడా కబ్జా అయ్యాయి. వాటన్నిటికి సంబంధించి 10 ఏళ్లలో చాలా వరకు గత ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. ఆ అనుమతులతోనే నిర్మాణాలు జరిగాయి. వ్యాపార సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయి. వాటన్నిటిని కూడా కూల్చివేస్తామని చెప్పింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సర్వేలు కావచ్చు, మార్కింగ్ కావచ్చు, ఈ కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తాం, దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ప్రధానంగా చూసుకుంటే హరీష్, రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయం చేసే కోణం కూడా కనబడుతుంది మనకి. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, హైదరాబాద్లో విపరీతమైన వర్షం వస్తే ఎమ్మటినే హైదరాబాద్ మొత్తం కూడా మునిగిపోతున్న పరిస్థితి. దీన్ని అధిగమించడానికి కాంగ్రెస్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసి ఎక్కడైతే కుంటలు, చెరువులు, నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆక్రమణకు గురైతే వాటిని తొలగించే క్రమంలో ముందుకు వెళుతున్న పరిస్థితిలో రాజకీయం చేస్తున్న రాజకీయ పార్టీలు మరి ప్రజలు ఏ రకంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంది? ఇంకోటి, గాంధీ భవన్ ముట్టడి చేసే క్రమంలో అసాంఘిక శక్తులు కూడా దీనిలో చొరబడే అవకాశం లేదంటారా? ప్రజలకు సంబంధించి కూడా హైడ్రాను కూడా సంబంధించి కూడా స్వాగతిస్తున్నారు. చాలా వరకు సంబంధించి కూడా హైడ్రాకి వాళ్ళు స్వాగతిస్తున్న నేపథ్యం. ఎందుకంటే గత సంబంధించిన 10 ఏళ్లలో వర్షాలు వచ్చిన నేపథ్యం కావచ్చు, హైదరాబాద్ ఆ సిటీ అంతా కూడా ఒక చెరువులు, కుంటలు తలపించేదిగా ఉండి వీటన్నిటికి కారణం అక్రమ నిర్మాణాలే. కాబట్టి వాటన్నిటిని కూల్చివేస్తామని చెప్తున్న నేపథ్యం ఉంది. దీంట్లో కొంతమేర సామాన్యులు కావచ్చు, పేద ప్రజలకు సంబంధించిన బాధితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకుంటాం. వాళ్ళకి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించడంతో పాటుగా వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారో ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎంత అక్కడ కన్స్ట్రక్షన్ ఖర్చు అయింది, ఆ ఖర్చును కూడా అంచనాలు వేసి నష్టపరిహారం చెల్లిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందుకు అనుగుణంగానే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జరిగింది. నిన్నకు సంబంధించి కూడా కొన్ని మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది కూడా ఇప్పటికే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరిపోయారు. మిగతాకు సంబంధించిన వ్యాపార సంస్థలు కావచ్చు, మిగతా సంబంధించిన ఏదైతే పెద్ద పెద్ద ఇళ్ల నిర్మాణాలు జరిగాయో అవన్నీ వాటికి సంబంధించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా ఏదైతే తాత్కాలికంగా ఇల్లు నిర్మించుకున్న వారికి సంబంధించి కూడా వాళ్ళ డబుల్ బెడ్రూమ్లో ఉండేందుకు కూడా వాళ్ళు స్వాగతించారు. దాంట్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే ఇప్పుడు ఎవరైతే ఆ వ్యాపార సంస్థలు కావచ్చు అక్కడ ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు గత 10 ఏళ్లలోనే ఈ అనుమతులు తీసుకునే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు టేకప్ చేసింది. మరోవైపు ఆ హైడ్రాకి సంబంధించి కూడా సర్వేలు చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి గత 6 నెలలకు సంబంధించిన సర్వేలు చేసిందో ఇప్పుడు కొత్తగా 6 నెలల తర్వాత కొత్తగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పుడు మార్చివేతకు కూల్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ ఆర్బీఎక్స్కి సంబంధించిన మార్కింగ్లో కూడా గత 6 నెలల కింద చేసిన సర్వేలో ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేస్తున్నది. 6 నెలల తర్వాత ఇళ్ల నిర్మించారో దానికి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళ వివరాలు సేకరించట్లేదని కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మరోవైపు కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ సంబంధించి కావచ్చు ఈ బాధితులతో కూడా ప్రతిపక్ష పార్టీలు భేటీ అవుతున్నాయి. బాధితులకు సంబంధించి కూడా వాళ్ళు ముట్టడికి కూడా కార్యక్రమానికి తెరతీసినట్టుగా తెలుస్తున్న అందులో భాగంగానే గాంధీ భవన్ చుట్టూకు సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, మిగతాకు సంబంధించిన అక్కడ ఏదైతే మూసీ పరివాహక సంబంధించి కూడా కూల్చివేతలు ప్రారంభం చేయాలనుకున్న ఆ ఏరియాస్లో కూడా పెద్ద ఎత్తున పోలీసుల బలగాను కూడా మోహరించారు. లక్ష్మీనాథ్, అయితే హరీష్, ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతంలోనే కాకుండా
హైడ్రాకి ప్రజల నుంచి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే గతంలో జీహెచ్ఎంసీ పరిమితులు ఇచ్చింది, హుడా పరిమితులు ఇచ్చింది, అన్ని పరిమితులు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రోజున మేము ఎందుకు ఖాళీ చేయాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడో డబుల్ బెడ్రూములు ఎక్కడో ఇస్తానంటే మాకు ఎలా కుదురుతుంది అని చెప్పి వాళ్ళు అంటున్న మాట ఇదంతా ప్రభుత్వానికి కొంచెం తలనొప్పులు వచ్చే అంశంగా కనబడటం లేదా? ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, దానికి సంబంధించిన అనుమతులు కావచ్చు. అంటే ఈ 10 ఏళ్ళ ఈ 9.5 ఏళ్ల కాలంలో మూసీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలకు సంబంధించిన ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యి అక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది, వ్యాపార సంస్థలు జరిగాయో పూర్తిగా ఇక్కడ హైడ్రాకి సంబంధించి కూడా వివరాలు తీసుకుంది. దానికి సంబంధించిన డేటా ఆధారంగానే ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా అప్పుడు హైడ్రా ఇట్లాంటి కూల్చివేతలు చేస్తామని కూడా గతంలో నాలలపైన నిర్మించుకున్న ఇళ్లకు అనుమతులు ఇచ్చిన తర్వాత ఇట్లాంటి కార్యాచరణ మరోసారి తెగబడకుండా ఇంకా పూర్తిగా ఇప్పుడు సంబంధించిన అనుమతులు ఇవ్వబోమని కూడా చెప్పినప్పటికీ గత ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు, గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడకుండా అక్కడ అనుమతులకు సంబంధించి కూడా చాలా వరకు పర్మిషన్స్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి పెరిగిపోయాయని కూడా హైడ్రా గుర్తించినది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, మిగతా చెరువులు కావచ్చు, నాలాలకు సంబంధించి కూడా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యం లేదు. మరోవైపు దీనిపైన రాజకీయ సంబంధించి కూడా అలిగేషన్స్ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, అంటే గత ప్రభుత్వం చేయలేనిది ఇప్పుడు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రతిపక్ష ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం అవుతుంది. ఇక మొత్తంగా హైడ్రాకి సంబంధించి కూడా మెజార్టీ ప్రజలకు సంబంధించి ఎందుకంటే ఈ మూసీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, నాలాలు కబ్జా చేసిన వాళ్ళు వదిలేస్తే మెజార్టీ ప్రజలకు సంబంధించి కూడా స్వాగతిస్తున్నారు. జిల్లాలో కూడా ఇట్లాంటి చెరువులు, నాలాలకు సంబంధించి కూడా కబ్జాలకు గురై అక్కడ కూడా ప్రత్యేకంగా ఇట్లా హైడ్రా లాంటి కార్యక్రమాలు, హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలని కూడా అక్కడ ప్రజలు కోరుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా హైడ్రాకి సంబంధించి కావచ్చు, అంటే చెరువులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, ఎక్కడున్నా కూల్చివేస్తామని కూడా హైడ్రా ఇప్పటికే దూకుడు పెంచింది. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం కావచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా భవిష్యత్తు తరాలకు సంబంధించి కూడా భవిష్యత్తునివ్వాలంటే ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి, లేదంటే కూడా పూర్తిగా హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా మారబోతున్నట్టుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అయితే గతంలో కూడా చెప్పిన మాట విధంగా అనుగుణంగా ఇప్పుడు కార్యాచరణ సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగా హైడ్రా కావచ్చు, కూల్చివేతలు కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఆర్ఆర్ వరకు, అక్కడ ఆర్ఆర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మొదలై హైదరాబాద్కి సంబంధించి పూర్తిగా చెరువులు, నాలాలు వీటన్నిటికీ అక్రమాలకు గురవకుండా అక్రమ కట్టడాలన్నిటిని కూడా కూల్చివేస్తాం. అక్కడ మరోసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాం, అబ్జర్వర్స్ టీంని ఏర్పాటు చేస్తాం, పూర్తిగా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. కాబట్టి ఇక హైడ్రాకి సంబంధించి కూల్చివేతలను స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సంబంధించి కూడా అక్కడ బాధితులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కేటాయింపు కావచ్చు, వీటన్నిటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాతనే ఇళ్ల నిర్మాణాలు కూల్చివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది. ఒకవైపు కట్టడాలకు ఒకవైపు కొంతమంది స్వాగతించి డబుల్ బెడ్రూమ్లు ఇళ్లలోకి చేరిపోయి మరికొంతమంది బాధితులకు సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తంగా హైడ్రాకి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుందని కూడా ఈరోజు సాయంత్రం కల్లా ఏదైతే హైడ్రాకి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే హరీష్, ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరికి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కేటాయించే అవకాశం ఉంది? అంటే వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తారా, లేదు అంటే ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంది? డబుల్ బెడ్రూమ్లు ఒక ఏరియాలో కాదు కదా, చాలా ఏరియాలో హైదరాబాద్ ప్రకారంగా విస్తరించింది. ఏ ఏరియాలో ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ చుట్టే ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి సంబంధించి కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్లే. దీంట్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఇళ్ళ ఉన్న నేపథ్యం కావచ్చు. హైదరాబాద్లో ఇక్కడ సంబంధించి స్థానికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడే డబుల్ బెడ్రూమ్స్ కూడా కేటాయింపు కూడా జరిగిన నేపథ్యం లేదు. మొన్న సంబంధించిన కొత్తపేట సంబంధించిన ఏరియాలు కావచ్చు, మారుతి నగర్ సంబంధించిన ఏరియాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా అక్కడ శివారు ప్రాంతాలైన దిల్సుఖ్ నగర్ సంబంధించిన ఎల్బీ నగర్, అక్కడ నాగోలు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అక్కడికి సంబంధించి కూడా వాళ్ళకు అలర్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ కొంతమంది చేరిపోయిన నేపథ్యం, అంటే స్థానికంగా ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కేటాయించే అవకాశాలు
ప్రాంతాలు అయితే దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అక్కడ సంబంధించిన స్థానికంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు కూడా నిన్న అక్కడ సంబంధించిన మూసి పరివాహక ప్రాంతాలు కొత్తపేటకు సంబంధించిన మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన బాధితులకు కూడా అప్పగించింది. వాళ్ళకి సంబంధించి కూడా చాలా వరకు ఇప్పటి వరకు ఆ డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లలోకి చేరిపోయి మరికొంతమందికి సంబంధించి అంటే ఎందుకంటే మరికొంతమందికి సంబంధించి ఈ సర్వే చేసిన 6 నెలల తర్వాత కొన్ని నిర్మాణాలు జరిగాయి. అవికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిర్మాణం అంటే 2 నుంచి 4 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు, ఖరీదైన బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు ఈ కూల్చివేతలను కూడా అడ్డగిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వైపు వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ ఖర్చును భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం లేదా డబుల్ బెడ్రూమ్ కేటాయింపుతో పాటు ఈ 2 ఇస్తుందా అనే దానిపైన కూడా హైడ్రా అధికార స్పెషల్ బృందాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన క్లారిటీ వస్తే మాత్రం ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో మూసి పరివాహక ప్రాంతాలు ఏదైతే మార్క్ చేసిన బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ హరీష్.